తెలంగాణ సాధనలో కాకా పాత్ర మరువలేందన్నారు మాజీ ఎంపీ వివేక్. ట్యాంక్బండ్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగాలు చరిత్రలో నిలిచుంటాయన్నారు. తెలంగాణ సాధనలో ప్రజలందరి భాగస్వామ్యం, సోనియా గాంధీ కృషి ఉందన్నారు వివేక్. కదిలొచ్చే కాలంతో వెల్లువల సంతోషం మొలిచిందే పెదవులపై పైరల్లే తరహాసం ఎన్నాళ్లకు వినిపించేనా స్వేచ్ఛా కోయిల కూసే ఎన్నెన్నో గుండెల త్యాగం జెండాగా విరబూసే ఎన్నేండ్లకు వీరులు నడిచిన దారిలో వెన్నెల కాసే ఎనలేని ఏడుపు కంఠం ఆనందంతో కోసే సోనియా గాంధీ గారు 2014లో మా నాన్నగారికి ఆదేశాలు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతోని ఆమె ముందు అడుగు వేసింది. 2009లో కూడా అప్పుడు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా సోనియా గాంధీ గారికి ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఆమె చాలా ప్రయత్నాలు చేసి 2009లో డిసెంబర్ 9th నాడు ఆమె ప్రకటించింది తెలంగాణ గురించి. కానీ అప్పుడు చాలామంది ఒత్తిడి వేసి ప్రభుత్వం కేంద్రం నుంచి మేము కూల్చేస్తామని చెప్పి ఏదైతే వాతావరణం కలిగిందో అది చూసి ఆమె ఇంకా కొన్ని సంవత్సరాలు తీసుకొని ఏదైతే కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు ఆ రోజు పార్లమెంట్లో నినాదాలు చేస్తూ పార్లమెంట్ స్తంభించి పార్లమెంట్ నడవనీయకుంటే ఏదైతే చేశారో అప్పుడు కూడా సోనియా గాంధీ గారు అనుకున్నారు వీళ్ళందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో తెలంగాణ ఇస్తామని దాని గురించి వీళ్ళందరూ కూడా అజిటేట్ చేస్తున్నారు, పర్వాలేదని చెప్పి ఎప్పుడు కూడా మాకు వెనుకకు పోమని చెప్పి ఎప్పుడూ సోనియా గాంధీ గారు చెప్పలేదు. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కేవలం వారి చర్యతో పార్లమెంట్లో 272 పార్లమెంట్ సభ్యులతో ఓటేపించి లోక్సభలో తర్వాత 153 మందిని రాజ్యసభలో ఓటేపించి ఈ తెలంగాణ ఏదైతే తెలంగాణ ప్రజల ఏదైతే ఆకాంక్ష ఉండేనో దాన్ని నెరవేర్చాలంటే కేవలం సోనియా గాంధీ గారి చొరవ వలన పార్లమెంట్లో బిల్ పాస్ చేసినందుకు మనకు వచ్చింది.